ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఒక రైతు గురించి ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇక్కడ చాలా అవసరం ఇది. రైతు అన్నవాడు ఎప్పుడూ రైతుగానే ఉండిపోయాడు. రైతుకు భవిష్యత్తు లేదా? చెప్పాలంటే వాడు బిర్యానీ రైస్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నది, తయారు చేస్తున్నది ఎండనక వాననక అంతా కూడా ఆ పొలాల గట్టులో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక గింజని పండించడానికి వాళ్ళు కొన్ని రోజులు తప్పన వర్షాలు పడకపోతే ఏడుస్తారు, ఎండలు ఎక్కువ వస్తే ఏడుస్తారు, కాళ్ళల్లో బలం ఉండదు. అయినా వాళ్ళు ఆ ఆవులు గేదెలు అవన్నీ ఏం చేస్తున్నాయి, మనకి సపోర్ట్ చేస్తున్నాయి. ఒక బియ్యం గింజ తయారు చేయాలి అంటే వాళ్ళు చేస్తున్న కృషి ఇంకెవరు చెయ్యరు. అప్పుడు ఏంటవుతుంది, బిర్యానీ తయారవుతుంది. అది హోల్సేల్లో వెళ్తుంది, అది రీటైల్లో వెళ్తుంది, అది ఎక్స్పోర్ట్లో వెళ్తుంది, అది ఇంపోర్ట్లో వెళ్తుంది. కానీ డబ్బు గలవాడు బాగా కోటేశ్వరుడు అయిపోతున్నాడు. వాడికి అసలు లెక్క లేదు. తిండి మీద అసలు ఇంత బౌల్లో పెట్టుకుంటాడు అన్నం, ఒక స్పూన్ తింటాడు, మిగతా వదిలేస్తాడు. వాడికి ఫుడ్ విలువ తెలీదు. మన ఒక రైతు బిడ్డ ఏం చేస్తున్నాడు, విషం కొనుక్కుంటున్నాడు, ఎక్కడన్నా అమ్ముతాడేమో. ఆ విషం తాగేస్తున్నారు. దేనికి తాగేస్తున్నారు విషం? ఎందుకంటే వాళ్ళ పొలాలకి వాళ్ళు అప్పులు తీసుకున్నారు, లోన్లు తీసుకొని ఆ జాగాను పండిస్తున్నారు. ఎక్కడ లోన్లు తీసుకోకపోతే వాళ్ళ ఇంటికి మనుషులు వచ్చేస్తారో, వాళ్ళ పరువు నష్టం ఎక్కడ పోతుందో అన్న దాని మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే విషం తక్కువ చచ్చిపోతున్నారు. మీరు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మీరు తినే ఫుడ్ కి ముందు విలువ ఇవ్వండి, ఆ గ్రెయిన్ కి మీరు విలువ ఇవ్వండి, ఒక ఫార్మర్ కి ముందు విలువ ఇవ్వండి. ఒక ఫార్మర్ ఉండవలసింది ఒక ఏసీ రూమ్ లో, ఒక రైతు ఉండవలసింది ఏసీ రూమ్ లో. మనం తీసుకుని ఏం చేస్తున్నాం, ఇప్పుడు 2 రకాల మనుషులండి. ఇద్దరు పరిగెడుతున్నారు. ఎవరు? డబ్బున్నవాడు పరిగెడుతున్నాడు, డబ్బు లేనివాడు పరిగెడుతున్నాడు. డబ్బున్నవాడు దేనికి పరిగెడుతున్నాడు? తినింది అరక్క, పొట్ట వచ్చేసి తినింది అరక్క వాకింగ్ చేస్తూ వాడు పరిగెడుతున్నాడు. ఆకలితో ఉన్నవాడు ఎందుకు పరిగెడుతున్నాడు? తిండి లేక, తిప్పలు లేక, కష్టాల్లో ఉన్నవాడు కూడా పరిగెడుతున్నాడు. పరిగెట్టడంలో తేడా ఉందండి, మీరు కొంచెం గమనించండి. దట్స్ ఆల్ అండి. ఇప్పుడు నేను అన్ఎంప్లాయ్మెంట్ కోసం మాట్లాడే మనిషిని, అన్ఎంప్లాయ్మెంట్ తీర్చిదిద్దడంలో దాని ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ. మన దేశం డెవలపింగ్ కంట్రీ. ఆ డెవలపింగ్ అన్నది డెవలప్డ్ కంట్రీ కింద ఎప్పుడు మారుతుంది? మా ఇండియా ఈక్వల్ యుఎస్ తో ఈక్వల్, లేదా చైనాతో ఈక్వల్, ఎనీ కంట్రీతో ఈక్వల్ గా ఉందని ఎలా తెలుస్తుంది? మన దగ్గర స్కిల్ లేదా? ఉంది. మన దగ్గర విల్ లేదా? ఉంది. మన దగ్గర ప్రభుత్వం లేదా? ఉంది. మన దగ్గర ఉన్న ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కన్నా ఉత్తమమైన ప్రభుత్వం ఇంకెక్కడా లేదు. కానీ లోటుపాట్లు అన్నీ ప్రతి ఒక్క పాలిటిక్స్లోనే ఉంటాయి. పాలిటిక్స్ అంటే ఏంటంటే, మనం పాలిటిక్స్, మనం గవర్నమెంట్, మనం సరైన పర్సన్ని ఎన్నుకుంటే, మనం కరెక్ట్గా సరైన పర్సన్ని ఇక్కడ మనం కరెక్ట్గా ఓటు వేస్తే మనకి కష్టాలు రాకపోదును. తప్పు మీలో కూడా ఉంది. మీరు బిర్యానీలకి మందుకి అలవాటు పడిపోయి పరిగెట్టి ఎవరు చెప్తే వాడు వెనకట్ల ర్యాలీలు తిరిగి ఏం చేశారు? సంకనాకించారు మొత్తం జీవితాన్ని. మీ ఒక్కరి వల్ల మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏడుస్తుంది. ఏడుపు ఏంటంటే, మీరు చేసిన ఒక్క బిర్యానీ వల్ల మిగతా వాళ్ళకి తిండి లేకుండా చేసేవాళ్ళు మీరే. గమనించండి ఒకసారి, ఇది కూడా మీరు గమనించండి. కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ కూడా గ్రేట్ అన్ను, కానీ వాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తున్నారు. మనం అడగాలి, సార్ నిరుద్యోగులు ఉన్నాం, మాకు ఉద్యోగాలు కావాలి, కంపెనీలు తెండి, ఐటీ కంపెనీలు తెండి, నాన్ ఐటీ తెండి, బ్యాంకింగ్ తెండి, ఫార్మా తెండి. డబ్బులు మాత్రం ఇవ్వకండి ఎవరికి. ₹1 ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మాత్రం మీరు ఉద్యోగాలు కొనుక్కుంటే ఆ రోజుతో మీకు పతనం స్టార్ట్. ఎందుకంటే డబ్బు మీ అమ్మ నాన్న రక్తం ఊడ్చి కష్టపడి ఒక పూట తింటూ ఒక పూట తినకుండా మీకు అన్నం పెట్టి మీకు చదివిస్తున్నారండి. దానికి మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా? అవసరం లేదు. ఏంటి అవసరం అంటే, కరెక్ట్ పర్సన్ దగ్గర రండి. మీరు నా దగ్గరికి రండి, నేను అందరినీ అన్నీ చేసేస్తాను అని అన్ను. కొంచెమైనా వైజాగ్లో నేను HSBCలో 8 ఏళ్ళు పనిచేశానండి. ఒకే కంపెనీని నమ్ముకొని 8 ఏళ్ళు ఉన్నానంటే లాయల్గా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను కంపెనీతో. టాప్ పర్ఫార్మర్స్ అవార్డ్స్, సూపర్ స్టార్ అవార్డ్స్, మంచి అవార్డ్స్ గెలుచుకున్నాను. నన్ను రీటైన్ చేయడానికి, నన్ను ఉంచడానికి వాళ్ళు 75,000 అంటే దాన్ని DCA అంటారు. ప్రతి నెల ప్రతి సంవత్సరం 25,000 చొప్పున నాకు ఇస్తే అంటే అదొక అవకాశం. ఎవరైనా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఉంచుతారు. ఉంచాలంటే వాళ్ళు ఎంతో కొంత ఇవ్వాలి. ఆ డబ్బులు ఇచ్చి మరీ నన్ను ఉంచుకున్నారు. దాని అర్థం ఏంటంటే, నేను కనీసం
ఆ మాత్రం పనికి అక్కడ ఏం పని చేసిందని యాంటీ మనీ లాండరింగ్, అంటే ఎక్కడ డబ్బు తింటున్నారు, ఎక్కడ తినట్లేదు, ఒక ట్రాన్సాక్షన్లో సడన్గా అంత డబ్బు ఎందుకు వచ్చింది, దానికోసం డీప్గా అండర్స్టాండింగ్ చేసింది నేను 8 ఏళ్ళు చేశానండి. ఇప్పుడు నాకు అడగండి, నేను ట్రేస్ చేయగలను, నాకు ఇన్వెస్టిగేషన్ అంటే ఇష్టం, నాకు క్రైమ్ అంటే ఇష్టం, క్రైమ్ ఎందుకు అవుతుందో ఇష్టం, నేను ఆ పనులు చేయగలను. అది ఒక పక్క పెట్టండి. దాని తర్వాత అకార్డ్ అనే కంపెనీ, అకార్డ్ ఇన్నోవేషన్స్ అనే కంపెనీలో పనిచేశానండి. అది ఆ కంపెనీ ఇండియా, యుఎస్, థైలాండ్, ఇండోనేషియా, రకరకాల కంట్రీస్లో ఉంది. చాలా 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 మంచి కంపెనీ. నేను మనసారా చెప్తున్నాను, మీరు ఎవరైనా పని చేయాలి అనుకుంటే, న్యాయం ధర్మంగా ఏమైనా కంపెనీ ఉంది అనుకుంటే ఆ కంపెనీలో మీరు ట్రై చేయండి. డెఫినెట్గా అవకాశాలు ఉంటాయి. నా దగ్గర ఎంబీఏ లేదు, ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి ఎంబీఏ చేయలేకపోయాను. కానీ ఎంబీఏ లేకపోయినా సరే మా మేడం సుచిత్రా సున్కారే అనే ఆవిడ నాకు ఆ అవకాశం ఇచ్చారు. 3 నెలలు తిరగకుండా నాకు మలేషియా తీసుకెళ్లారు. నాలాంటి మధ్యతరగతిలో ఉన్న మనిషి నేను కల్లో కూడా ఊహించలేను. నాకు వెన్ యు ఆర్ ట్రూత్ఫుల్, మీరు ట్రూత్ఫుల్గా ఉండాలి, మీరు ప్రపంచానికి ట్రూత్ఫుల్గా ఉండాలి, అప్పుడే మీరు ఒక లీడర్షిప్ ల్యాడర్లో ఎక్కగలరు. మీరు ఒక లీడర్ అయిపోలేదు, చచ్చే వరకు మనం నేర్చుకునేది ప్రపంచంలో ఏదో ఒకటి ఉంటుంది, మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. అందరి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫార్మర్ దగ్గర నేర్చుకున్నాం పేషియన్స్, మరి ఎంత ఓపిక పడతాడో నేర్చుకున్నాను నేను ఫార్మర్ దగ్గర. ఓకే, ఒక డాక్టర్ దగ్గర నేర్చుకున్నాను, రిస్క్ తీసుకుంటేనే ముందుకెళ్తావు. వాడు కట్ చేసి ఆ కురుపుని తీస్తేనే అప్పుడు వాడు ఒక మనిషి అవుతాడు. వాడి ప్రాణం ఇవ్వాలి అంటే ముందు వాడు రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ నేను నేర్చుకుంది ఒక డాక్టర్ దగ్గర. ఒక లాయర్ నీతి నిజాయితీగా, ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కానీ నాకు తెలిసిన లాయరు ప్రవీణ మేడం ఉన్నారండి. డాక్టర్ ఏ ప్రవీణ. ఆవిడ పూర్కి అయితే ఫ్రీగా చేస్తారు, మధ్యతరగతి వాళ్ళకైతే మజ్జిగా తీసుకుంటారు. అలాంటి లాయర్స్ నా దగ్గర ఉన్నారు. అంత నమ్మకం. నేను చచ్చిపోయినా సరే నా బాడీ ఎక్కడికి వెళ్ళాలో ఆవిడకి తెలుసు. నా ఫుల్ బాడీ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నానండి. నా బాడీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయి. రంగంలోకి వస్తే నేనే ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.